వెల్కమ్ టు మై ఛానల్ గులాబ్ జామ్ ఫిజిక్స్. ఇక్కడ ఏంటంటే మనం ఫిజిక్స్ చాలా ఈజీగా నేర్చుకుని దాన్ని గులాబ్ జామున్లా తినేస్తాం అనమాట. సో డియర్ స్టూడెంట్స్, మీరు కాలేజ్ అటెండ్ అయ్యి ఉండొచ్చు. ఈ టాపిక్స్ ఏంటంటే మన ఇక్కడ ఫస్ట్ ఇయర్ సంబంధించిన యూనిట్స్ అండ్ డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా రాయాలో నేను ఇక్కడ పెడుతున్నాను. ఒకవేళ మీకు అక్కడ అర్థం కాకపోయినా మీరు ఇక్కడ కూడా నేర్చుకోవచ్చు. ఓకే, సో డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా రాయాలో ఇదివరకు నేను 2 వీడియోలు చేశాను. సెకండ్ వీడియోలో మనం కొన్ని డైమెన్షన్ ఫార్ములాస్ చూసాం. ఇప్పుడు ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దాం, ఎలా రాస్తారు ఏంటి దాని ప్రొసీజర్ ఏంటో చూద్దాం. నా ఛానల్లో నేను ఎక్కువగా మెకానిజం నేర్పిస్తాను, ఎలా వచ్చింది దాని మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది రాదర్ దాన్ ఓన్లీ ఆన్సర్స్. ఎందుకంటే ఫిజిక్స్ లో మనకి ప్రొసీజర్స్ బాగా కనుక వస్తే మనం ఎలాంటి క్వశ్చన్స్ అయినా సాల్వ్ చేయగలుగుతాం, దాన్ని గులాబ్ జామ్ లాగా చేసుకుని తినేయగలుగుతాం. ఓకే, సో స్టార్ట్ చేద్దాం. ఇంకా కొన్ని ఫార్ములాస్ చూద్దామండి. ఫస్ట్ స్ట్రెయిన్ చూద్దాం. స్ట్రెయిన్ అంటే ఏంటి? ఈ ఫార్ములాస్ అన్ని మీకు తర్వాత నేర్పిస్తారు. ఈ చాప్టర్ లో ఫస్ట్ మీకు డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా రాయాలో అది వస్తే చాలు మీకు. సో స్ట్రెయిన్ కలిగే డెఫినేషన్ ఏంటంటే చేంజ్ ఇన్ లెంత్ బై ఒరిజినల్ లెంత్. అంటే ఇది ఏదో లెంత్ బై లెంత్ అనమాట. అంటే ఇది L⁻0 డైమెన్షన్ లెస్ అంటాం. దీన్ని మనం డైమెన్షన్ లెస్ కూడా అంటాం, ఎందుకంటే దానికి డైమెన్షన్ లేదు కాబట్టి. డైమెన్షన్ ఉండాలంటే L⁻ సంథింగ్ ఉండాలి, లేదా M⁻ ఉండాలి, లేదా T⁻ సంథింగ్ ఉండాలి. ఏదో ఒకటి LMT లో రాయగలిగిన, లేదా మనం 7 అనుకున్నాం ఆ 7 రాయగలగాలి. మీరు ప్రీవియస్ వీడియోస్ చూస్తే 7 ఫండమెంటల్ క్వాంటిటీస్ ఉంటాయి. పవర్ గా రాయగలిగితేనే డైమెన్షన్ ఉంది అంటాం, రాయలేకపోతే డైమెన్షన్ లేదంటాం. దాన్ని డైమెన్షన్ లెస్ అంటారు. నెక్స్ట్ డెన్సిటీ, స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీ. స్ట్రెయిన్ ఎనర్జీ డెన్సిటీని ఎలా డిఫైన్ చేశారంటే స్ట్రెయిన్ ఎనర్జీ బై వాల్యూమ్ అన్నమాట. స్ట్రెయిన్ ఎనర్జీ అదొక టైప్ ఆఫ్ ఎనర్జీ. ఏ ఎనర్జీ అదే డైమెన్షన్ ఫార్ములా ఉంటుంది నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను. ఒకసారి వీడియో చూడండి మీరు. నేను లాస్ట్ లింక్ దీంట్లో నేను కార్డ్ గా యాడ్ చేసేస్తాను. సో అన్ని ఒక ఆర్డర్ లో ఉంటాయి. సో స్ట్రెయిన్ ఎనర్జీ అంటే ఎనర్జీ కాబట్టి, ఎనర్జీ అంటే వర్క్ తలగా డైమెన్షన్ మ్యాచ్ అవుతుంది కాబట్టి సమ్ ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్, వర్క్ ఎలా రాసుకుంటాం, ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే L⁻3. ఓకే, లెంత్ ఇంటూ విడ్త్ ఇంటూ హైట్ రాసుకుంటాం కదా. సో ఈ F అంటే mL⁻², మాస్ ఇంటూ యాక్సిలరేషన్. స్టాండర్డ్ ఫార్ములా మీకు గుర్తుండాలి. D అంటే డిస్ప్లేస్మెంట్ యాక్చువల్లీ, అంటే లెంత్ బై L⁻. దీన్ని మీరు సింప్లిఫై చేస్తే M⁻1, న్యూమరేటర్ మీద L² ఉంది, డినామినేటర్ లో L⁻3 ఉంది. అంటే ఇది పైకి వెళ్తే L⁻−1 న్యూమరేటర్ లో, T⁻−2. తర్వాత యాంగులర్ డిస్ప్లేస్మెంట్. యాంగులర్ డిస్ప్లేస్మెంట్ అంటే యాక్చువల్లీ మనకు ఒక ఫార్ములా ఉంటుంది, ఆర్క్ లెంత్ ఈజ్ ఈక్వల్ టు రేడియస్ మల్టిప్లైడ్ బై తీటా. సో ఇక్కడ నుంచి మనకి తీటా అంటే యాంగులర్ డిస్ప్లేస్మెంట్, ఆర్క్ లెంత్ బై రేడియస్. ఆర్క్ లెంత్ అది ఒక లెంత్ లాంటిదే, అండ్ రేడియస్ కూడా ఒక లెంత్. సో మళ్ళీ ఇది డైమెన్షన్ లెస్ అయింది. యాక్చువల్లీ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఒక స్పెషల్ కేస్ కింద వస్తుంది. ఈ మన యూనిట్స్ చెప్పుకున్నప్పుడు నేను ఆ విషయం చెప్తాను నేను. అంటే ఇక్కడ డైమెన్షన్ లేదా మీ యూనిట్ ఉంటుంది, అలాంటి క్వాంటిటీస్ ఒక పేరు ఉంది, అది నేను తర్వాత వీడియోలో చెప్తాను. యాంగులర్ వెలాసిటీ. ఇక్కడ యాంగులర్ వెలాసిటీ అనేది మిస్ అయింది. యాంగులర్ వెలాసిటీ అంటాం, దాన్ని ఒమేగా అంటాం. ఒమేగాని ఎలా డిఫైన్ చేసామంటే θ/t, చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ బై టైం. చేంజ్ ఇన్ యాంగులర్ డిస్ప్లేస్మెంట్ ఇప్పుడే పట్టుకున్నాం, దానికి డైమెన్షన్ లేదు. డైమెన్షన్ లేని దానికి 1 రాసేయండి, అండ్ 1/t అంటే ఇది T⁻−1 అవుతుంది యాంగులర్ వెలాసిటీ. ఓకే, యాంగులర్ యాక్సిలరేషన్. యాంగులర్ యాక్సిలరేషన్ అంటే ఏంటంటే దీని ఆల్ఫాతో చూపిస్తారు. ఇదేంటంటే చేంజ్ ఇన్ యాంగులర్ వెలాసిటీ బై టైం. యాంగులర్ వెలాసిటీ ఇప్పుడే కట్టాం, T⁻−1 డివైడ్ బై t, ఇది T⁻−2 వస్తుంది. తర్వాత యాంగులర్ మొమెంటం. యాంగులర్ మొమెంటం ని మామూలుగా టెక్స్ట్ బుక్స్ లో L అని చూపిస్తారు. మొమెంటం అంటే మాస్ ఇంటూ వెలాసిటీని డిస్టెన్స్ తో మల్టిప్లై చేస్తే వచ్చే ఫిజికల్ క్వాంటిటీని యాంగులర్ మొమెంటం అంటారు. సో దాన్ని MVR అని రాస్తారు, నేను M⁻V⁷D అని రాస్తున్నా. M అంటే మాస్, V అంటే వెలాసిటీ, L⁻−1, D అంటే మళ్ళా లెంత్, mL² T⁻−1. తర్వాత ప్లాంక్స్ కాన్స్టెంట్. ఐ థింక్ ఇది మళ్ళీ రిపీట్ అయింది, మనం ఒకసారి మళ్ళీ చేసుకుందాం, ప్రాక్టీస్ అవుతుంది కదా. మీకు ఒక ఈక్వేషన్ ఉంటుంది, ఫార్ములా ఉంటుంది, ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు H ఇంటూ న్యూ. H అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, న్యూ అంటే ఫ్రీక్వెన్సీ. ఫ్రీక్వెన్సీ అంటే 1/time.
అంటే హెచ్ బై టీ అని రాసుకోవచ్చు. సో ఈ హెచ్ ఎంత అవుతుందంటే ఎనర్జీ మల్టిప్లైడ్ బై టైం. ఎనర్జీ మనం ఇదివరకే అక్కడ ముందు కూడా వర్క్ రాసుకున్నాము. ఎనర్జీ ఎంత వస్తుందంటే ml² T⁻⁻2, ఎందుకంటే ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ కాబట్టి ఇంటూ టీ, అంటే ఇది ml² T⁻⁻1 వస్తుంది. తర్వాత నెక్స్ట్ ఫిజికల్ క్వాంటిటీ టార్క్. ఓకే, టార్క్ ని ఎలా డిఫైన్ చేశారంటే టార్క్ ని మామూలుగా దీన్ని టౌ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్. చూడండి స్టూడెంట్స్, ఇక్కడ మనం ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ రాస్తున్నాం. మరి మీరు అనొచ్చు సార్ మనం వర్క్ కూడా ఫోర్స్ ఇంటూ డిస్టెన్స్ రాస్తున్నాం కదా అంటే, మరి వర్క్ టార్క్ ఒకటి కాదండి. డైమెన్షన్ అది సేమ్ అయిపోయి ఉండొచ్చు కానీ అది వేరు ఇది వేరు. ఓకే, ఆ పర్టికులర్ చాప్టర్స్ మీరు నేర్చుకుంటున్నప్పుడు మీకు డిఫరెన్స్ అర్థమవుతుంది. ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఓన్లీ దాని డైమెన్షన్ ఫార్ములాస్ ఎలా రాయాలో అది నేర్చుకుంటే చాలు. సో ఫోర్స్ మనకు తెలుసు, ml⁻⁻2 ఇంటూ ఎల్ అంటే ml² T⁻⁻2. తర్వాత యాంగులర్ ఇంపల్స్. యాంగులర్ ఇంపల్స్ ని ఎలా డిఫైన్ చేశారంటే చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం. చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం ని యాంగులర్ ఇంపల్స్ అంటారు. లేదా టార్క్ ఇంటూ టైం, టార్క్ ఇంటూ టైం ని కూడా మనం యాంగులర్ ఇంపల్స్ అంటాం, లేదా చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం. ఓకే, సో ఆల్రెడీ మనం టార్క్ కట్టాము. సో ml² T⁻⁻2 ఇంటూ టీ అంటే మనకి ఎంత వస్తుందంటే ml² T⁻⁻1 వస్తుంది. ఓకే, సో చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం ఏంటి? యాక్చువల్లీ చేంజ్ ఇన్ యాంగులర్ మొమెంటం అంటే డిఫరెన్స్ ఆఫ్ యాంగులర్ మొమెంటం. డిఫరెన్స్ ఆఫ్ యాంగులర్ మొమెంటం అంటే మళ్ళీ యాంగులర్ మొమెంటమే వస్తుంది. ఇక్కడ మనం ఆల్రెడీ యాంగులర్ మొమెంటం ఇదివరకు మనం కట్టాం. చూడండి, యాంగులర్ మొమెంటం మనకి ఎంత వచ్చింది? ml² T⁻⁻1. సో అదే మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. తర్వాత మనకి గ్రావిటీ. గ్రావిటీని మనం ఎట్లాగా, ఇది గ్రావిటీ అంటే స్మాల్ జీ. మనం వెయిట్ ఎలా రాస్తామంటే W ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీ. సో గ్రావిటీ ఎలా వస్తుందంటే వెయిట్. వెయిట్ అంటే ఒక టైప్ ఆఫ్ ఫోర్స్, అది ఫోర్స్ బై మాస్. సో మనకి తెలుసు ఫోర్స్, మనం ఇది ఒక ఫోర్స్ బై మాస్ చేస్తే మనకి యాక్సలరేషన్ వస్తుంది బేసికలీ. ఓకే, సో L⁻⁻2 యూనివర్సల్ గ్రావిటేషనల్ కాన్స్టెంట్. ఓకే, మనకి గ్రావిటేషన్ చాప్టర్ లో ఒక ఫార్ములా ఉంది. గ్రావిటేషనల్ ఫోర్స్ ఇస్ ఈక్వల్ టు G ఇంటూ మాస్ ఇంటూ మాస్ డివైడ్ బై డిస్టెన్స్ స్క్వేర్. ఇదే యాక్చువల్లీ న్యూటన్ లా. యాక్చువల్లీ ఇక్కడ G అడుగుతున్నాడు. సో G ఇస్ ఈక్వల్ టు F ఇంటూ R² బై M² అవుతుంది. F అంటే ml⁻⁻2 ఇంటూ L² బై M². m⁻⁻1 L⁻3 T⁻⁻2. ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే యూనివర్సల్ గ్రావిటేషన్ కాన్స్టెంట్ కి క్యాపిటల్ G కి స్మాల్ G కి కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. రెండు ఒకటి కాదు, రెండు వేరు వేరు.